మనం ప్రస్తుతం గాంధీ భవన్లో ఉన్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేడిగా ఉన్నాయి. అటు కౌశిక్ రెడ్డి ఇష్యూ కానీ, ఇటు ఈడీ విచారణకు కేటీఆర్ వెళ్ళిన పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారు, గోషామహల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నారు. మాట్లాడదాం. మేడం, చూస్తున్నారు మీరు కౌశిక్ రెడ్డి ఇష్యూను, ఎందుకు అంతగా ఎగిరెగిరి పడుతున్నాడు అంటే ఏం చెప్తున్నారు మేడం? అంటే రేవంత్ రెడ్డికి ఒక కంట్లో నలుసులాగా తయారంటే ఏం చెప్తారు? కౌశిక్ రెడ్డిది ఇక్కడ తప్పని నేను అనుకోను. ఎందుకంటే అబ్బాయి చిన్నపిల్లాడు, వెనుక నుంచి ప్రోత్సాహం ఇచ్చేసి అంటే ఏదో ఒక పదవి ఇచ్చి పాపం అబ్బాయిని వాడుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మరి వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడరు? ఈరోజు రాజకీయాలు అనేది చేయాలి కానీ ఈ విధంగా చేయొద్దు. తెలియని అబ్బాయిని ఉసిగొల్పేసి పైన పంపించేసి నువ్వు ఇది అడుగు అది అడుగు ఇది చేయి అంటే వాళ్ళు అడగలేని ప్రశ్నలన్నీ పాపం అబ్బాయితో అడిగిస్తున్నారని నేను అనుకుంటాను. వాళ్ళు బయటకు వచ్చి అడిగితే సత్తా దమ్ము మాకుంది కదా, మేము ఆన్సర్ ఇస్తాం కదా. హరీష్ గారికి అవసరమే అయితే చెప్పమని చెప్పండి, కేటీఆర్కి అవసరమైతే అక్కడ మా బట్టి అన్న ఆన్సర్ ఇస్తున్నాడు, ఇక్కడ రేవంత్ అన్న ఆన్సర్ ఇస్తున్నాడు. మీరు లక్షల వేల కుంభకోణం చేసి ఈరోజు దొబ్బేసి డబ్బులని తినేసి ఈరోజు 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలందరినీ కూడా దోసుకు తిని బంగారు తెలంగాణ పోయి అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత కూడా మీదే. ఈరోజు ఆ అబ్బాయిని ఉసిగొల్పితే ఏమొస్తుంది? కేసులు పెడతారు. కానీ అబ్బాయికి తెలియదు ఏంటంటే ఈ కేసుల చుట్టూ పాపం కొన్ని ఏళ్ళు తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి అని మర్చిపోయి అంటే ఇది అడగాలి ఇది పెట్టాలి అని చెప్పేసి అని వాళ్ళు ఒక ఎజెండా రాసిపెట్టి ఆ విధంగా ఉసిగొల్పుతున్నారని నా ప్రత్యేకంగా అంటే మై పర్సనల్ వ్యూ ఇస్ దట్. ఎందుకంటే నాకు తెలిసి కౌశిక్ని నేను చాలా ఏళ్ళగా చూశాను కానీ ఏ రోజు ఈ విధంగా రియాక్ట్ కాలేదు. ఈ మధ్యకాలంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి చాలా రోజులు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఆ పదవి ఇవ్వడము, దాని తర్వాత ఉసిగొల్పుతున్నారని నేను అనుకుంటాను. మేడం, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి ఇక్కడ గాంధీ భవన్ కూడా వచ్చేవాడు, కాంగ్రెస్ లీడర్లతో సఖ్యంగానే ఉండేవాడు. అసలు వాస్తవంగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా అగ్రెసివ్గా ఉండేనా? ఎందుకు ఇట్లా తయారైనంటే ఏం చెప్తారు మేడం? నేను అప్పుడే చెప్పాను కదండి, కౌశిక్ని నేను చూసినప్పుడు అయితే ఏ రోజు కూడా ఈ విధంగా ప్రవర్తించలేదు. ఎప్పుడు కూడా గాంధీ భవన్కి చాలాసార్లు కలిశాను, నేను బయట కూడా చాలాసార్లు కలిశాను కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు అట్లా కౌశిక్ గారు ఈ విధంగా రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా మంచిగా మాట్లాడేవాడు, సభ్యత సంస్కారం అన్నీ. ఈరోజు అవన్నీ మర్చిపోయేసి ఈరోజు ఎవరో ప్రోత్సహిస్తేనే ఇది చేస్తున్నారని నేనైతే ఖచ్చితంగా నా పర్సనల్ వ్యూ ఎజెండా ఇది. గతంలో కూడా చెప్పాను, నేను వారికి ఎమ్మెల్సీ ఇవ్వరు మోసం చేస్తారని చెప్పాను. ఫస్ట్ టైంలో ఆయన వెళ్ళిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వకుండా మోసం చేశారు. తర్వాత మేము అడగడం వలన ఆయనకి ఎమ్మెల్సీ రావడం జరిగింది. అంటే నేను అనేది ఏంటంటే ఒకరి ప్రోత్సాహము ఒకరి బలము ఎవరితో అంటే వాళ్ళు మాట్లాడలేక ఇంతో మాట్లాడిస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. మేడం, సంవత్సరం కావస్తుంది, అయిపోయింది కూడా, దాదాపు మంత్రివర్గ విస్తరణ ఇంకా జరగలేదు. ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ సముద్రం తమ్ముడు, మీ అందరికీ తెలుసు, అంత ఈజీగా ఏది రాదు. ఇప్పుడు మొన్నటి వరకు నా ఇష్యూయే జరిగింది కదా, మీరే వేశారు కదా బ్రేకింగ్, నన్ను తీసేస్తున్నారు ఇంకొకరిని తీసుకొస్తున్నారు అని చెప్పేసి అని అధిష్టానం ఒకటి నిర్ణయించింది. వేరే పదవి వచ్చే వరకు నీకు సముచిత స్థానం వచ్చే వరకు నేను మిమ్మల్ని జరపనని చెప్పి మా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్ గారు కానీ మా నేషనల్ ప్రెసిడెంట్ కానీ రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఆర్గనైజేషన్ బిల్డింగ్ అంటే చాలా పెద్ద టాస్క్ ఇది. ఆర్గనైజేషన్లో పని చేసిన వాళ్ళే బిల్డప్ చేయగలుగుతారు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి నేను పని చేసుకుంటూ అంటే నేను చాలా చిన్నప్పుడు అంటే డిగ్రీలో వచ్చాను. నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కస్తూర్బా కాలేజ్లో చదువుకునేటప్పుడు నేను వచ్చాను. ఎన్ఎస్యుఐ సెక్రటరీగా, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా. అంటే గట్స్ ఉన్న నాయకులు అంటే ఒక ఓయు బిడ్డ కాబట్టి నా దాంట్లో నా రక్తంలో ఉడుకుతుంటుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఏ పని చెప్పినా కూడా ఎక్కడ ఫెయిలియర్ కాకుండా పనిచేయడం అంటూ మా సిద్ధాంతాలు. ఓయిలో చదువుకుని నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఓయిల్లోనే చేశాను, ఎల్ఎల్బి ఓయిల్లోనే చేశాను. కాబట్టి నేను కష్టపడి పైకి వచ్చాను, స్కాలర్షిప్ పైన చదివాను. సో నిజంగా స్టేట్ 4th ర్యాంకర్గా ఆ రోజు నేను ఉన్నాను. కానీ నేను ఈరోజు గర్వపడతాను, ఒక సీనియర్ అడ్వకేటు, సీనియర్ పొలిటీషియన్, ఒక మహిళ, ఒక బీసీ బిడ్డ. బీసీలలో ఎంతోమంది ఉన్నారు చెప్పండి, ఎంతోమందికి పెద్దపీట వేస్తున్నారు చెప్పండి. కానీ చాలా తక్కువ మందికి ఆ అవకాశం వస్తుంది. అది మేము ఆ అవకాశం ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాం. మేడం, కాంగ్రెస్లో మహిళా లీడర్లలో సునీతారావు గారు అంటే మాస్ లీడర్, మహిళ. కార్పొరేషన్ పదవులు కూడా ఇచ్చినట్టున్నారు చాలామందికి. మీతో పాటు ఉన్న కాలువ సుజాత గారు కూడా ఇచ్చారు. మీకు ఎప్పుడు వస్తుందంటే ఏం చెప్తారు మేడం? ఎందుకంటే మీరు చాలా మాస్ లీడర్, మీకు ఎందుకు ఇంకా రాలేదంటే ఆలస్యానికి కారణం ఏంది? ఒకటండి, ముఖ్యమంత్రి గారే కానీ పెద్ద సీనియర్ నాయకులు అందరూ కూడా ఒక రూల్ పెట్టారు, ఏమని సంవత్సరం వరకు కంటెస్టెడ్ ఎమ్మెల్యేకి పదవులు ఇవ్వరని చెప్పేసి. మొన్న మరి డిసెంబర్కి అయిపోయింది, ఆ రూల్ కూడా అయిపోయింది. సరే అప్పటి వరకు నాకు ఇవ్వలేదని నేను అనుకుంటాను. ఇప్పుడైతే నాకు రైట్ ఉంటుంది 100%. నేను ఎందుకు అడుగుతానంటే
ఒక బీసీ బిడ్డగా నేను పని చేశాను, పని చేసి నా హక్కు నేను అడుగుతున్నాను ఒక మహిళగా. సమానత్వ న్యాయం అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు కాబట్టి అదే సిద్ధాంతాలతో రేవంత్ రెడ్డి గారు కూడా మా మహిళా అధ్యక్షురాలకి, నేషనల్ అధ్యక్షురాలకి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా సీనియర్ నాయకులతో మాట్లాడి ఎమ్మెల్సీ పదవి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గతంలో ఏ విధంగా అయితే వచ్చినాయో అదే విధంగా మనం మాట్లాడి చేద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముంబై ఎలక్షన్లో నేను తిరిగినప్పుడు, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్లో తిరిగాను, ముంబై ఎలక్షన్లో తిరిగాను, ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్కు కూడా వెళ్తున్నాం. ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మొన్నంటే అక్టోబర్లో మా సభ్యత్వం సెప్టెంబర్ టు అక్టోబర్ వరకు, అక్టోబర్లో మా కమిటీస్ రద్దయ్యాయి. 1 మంత్ మా సభ్యత్వాలలో ఇప్పుడు రిలీజ్ చేశారు లిస్ట్ ఆఫ్ 106 మెంబర్స్వి. మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది లాంచ్ అయింది. సో సభ్యత్వ నమోదు పైన మనం గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షురాలకు 500, వైస్ ప్రెసిడెంట్లకు ఒక 500 మెంబర్స్ సభ్యత్వం చేయించాలి, 300 జనరల్ సెక్రటరీలు, 200 సెక్రటరీలు. అదేవిధంగా పదోన్నతులు కూడా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. ఆ లిస్టు నేను మొన్న 6వ తారీఖున రిలీజ్ చేశాను. సో అందరికీ కూడా నారీ న్యాయ ఆందోళన, నారీ న్యాయ కిట్స్ కూడా వచ్చాయి. దాంట్లో ఒక పెప్పర్ స్ప్రే పార్ట్తో మనం లీగల్ పాయింట్స్ ఉన్న ఒక బుక్స్, చిన్న బుక్లెట్స్ ప్రిపేర్ చేసాం. ఏ మహిళ కూడా ఎవరినో ఏ న్యాయవాదిని అడగాల్సిన అవసరం లేదు. మీకు అన్యాయం జరిగినట్టయితే ఎట్లాంటి అన్యాయం జరుగుతాయి, ఎట్లాంటి సెక్షన్స్, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా అడిగి మీ రైట్ ఉంది, మీరు కేసు కట్టించుకోవచ్చు అనే విధంగా ఒక బుక్లెట్, దాంతోపాటు బ్యాండ్స్, పెన్స్, జెండాలు, వాళ్ళ సర్టిఫికెట్స్ అవి ఇవ్వడం జరిగింది. సో నారీ నాయ్ కిట్స్ కూడా అన్నీ కూడా ఈరోజు మేము పంచడం జరిగింది టోటల్గా. అదేవిధంగా ఢిల్లీ ఎలక్షన్స్కి కూడా కమిటీ వేసాం. అందులో భాగంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు చాలామంది ఈసారి యంగ్స్టర్స్ అనేది మహిళా సభ్యత్వం తీసుకొని ముందుకొచ్చారు. చాలా వరకు నేను చూసినట్టయితే షాక్ అయిపోయాను. నేను చేసిన క్యాడర్ కంటే కూడా ఇప్పుడు వచ్చిన యంగ్స్టర్స్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో అందరూ జోష్తో ఉన్నారు. ఏ పని చెప్పినా కూడా రెడీగా చేసేటట్టు ఉన్నారు. ఏదన్నా మాట ఒక్కటి ఇది ఉంది అంటే నిమిషంలో వాలిపోయే క్యాడరు ఈరోజు మహిళా కాంగ్రెస్ ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న వాళ్ళందరికీ కూడా జోహార్లు తెలియజేస్తాను.